హాయ్ అండి, ఇవాల్టి వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ. సాధారణంగా గోరుచిక్కుడుకాయ చాలా మందికి ఇష్టం ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. కానీ చాలా మంచిది, దానివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను విన్నాను. పిల్లలకు కూడా చాలా మంచిది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ప్రజెంట్ ఇప్పటి వరకు చాలా ఇష్టంగా తింటున్నారు. తర్వాత ఏమో నాకు తెలియదు. అన్ని కర్రీస్ కొంచెం ఒకేలా అనిపించినా కానీ ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే దాని టేస్ట్ ఉంటుందండి. నేనైతే నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద, మనకి గోరుచిక్కుడు ఏంటంటే చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అంటే బాగా మగ్గాలన్నమాట. సో నూనెలో బాగా మగ్గించుకున్నాక అదే దావి వేసుకున్నప్పుడే మనం టమాటాలు కూడా వేసుకుని దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోండి. బాగా మగ్గాక మాత్రమే వాటర్ వేసుకొని అలాగే ఉప్పు కారం అన్నీ సరిపడగా వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.